అందుకే అంటారు నాదా చిన్ననాడు నాదా ఆ కన్న కొడుకులన్న కావాలి పడుసునాడు సంపాదించిన ధనవన్న కావాలంటారు నాదా దాసుకున్న ధనము ధరణి దేవత బాలు ఆవులు గోవులు ఉంటే పాలి వల్ల బాలు నాదా గొడ్డు వాళ్ళ ధన ధాన్యం ఉంటే గోడ పునాదుల బాలంటారయ్యా రేపటి కాలాన నాదా మనం ఇది విధి పెద్దవాడు సులభాయి మన మోకాళ్ళ ముంగడికాయి నాదా మన మోసేతుల లెక్కకాయి మంచాల పడి మనం మరణమైపోతే నానాను వేడబోతే నాయన ఓవను వేడబోతువా అని పలగొర్రాయి పెట్ట మనకిద్దరు పడుకున్నారు కానీ అలాపున కూసుండి ఏడవ మనకు ఆడిపిట్టలేదంటారయ్యా మగవాళ్ళది పోటుకుండంటారే ఆడోళ్ళది లక్కసొంటి గుండంటారు నాదా కొడుకులకు ఎంత దుఃఖం వచ్చినా రెండు ముఖాల సందుల తలకాయ పెట్టుకొని నాలగీతలగిస్తారు కానీ గొల్లెత్తి మన మీద పడి కొడుకులేడవోరయ్యా అదే మన కుక్క బిడ్డుంటే మన బిడ్డను ఏ రాజ్యం ఇచ్చినా ఏ స్థితిలో పెట్టినా కానీ రేపు అత్తగారి ఇళ్ళల్ల మన బిడ్డలుండగా మనం చచ్చిపోయిన సంగతి మన బిడ్డకు తెలిసిన నాడు అయ్యో మనం చచ్చిపోయిండాడు మా నాయన చచ్చిపోయిండాడని ఏ శిలల్ల బిడ్డలున్నా ఏ శిలకల్ల బిడ్డలున్నా శిలనక శిలకనక పిల్లనక భూమనక అలపనక తాళవనక ఇక ఏడవాడాలెల్లా 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 గుండా బిడ్డ గుండా బిడ్డ బిడ్డలచ్చినాదా మన మీద వాడి మన మీద వాడి ఏడవాతివేవా ఏడవాతివేయవ్వా ఏడవాతివే నానా ఏడవాతివే నానా అనిగాకుల పాలు అనిగాకుల పాలు ఓవను వేడవోతివే ఓ నాయనను వేడవోతివాడి సరిపిన మన పొడుగు ఉదవడి మన బిడ్డలేడు దేవి వాడగట్టలు చూసి అయ్యో బిడ్డలాలా నీ అయ్య మాదిరి నోటి మాట కన్ను మోసుకోకపోతిన బిడ్డ ఇంత చీగంజి పోతే రాడి వాడగడ్డలు ఏడవంగా మన మీద పడి మన బిడ్డలేడు వంగనాదా సచ్చినా మన దివో సచ్చినా మన దివి సచ్చినా మన దివి వందే నాదా వందే నాదా బాబాకినాదా మనకు లేకపాయే ఆడబిడ్డలు లేని ఆడబిడ్డలు లేని సావుదావారాదు అట్టివాడు లేని చేతయ్యారాదు మన ఇద్దరు కొడుకుల తోడవోనాదా కొడుకు కుమార స్వామి ఓనాదా మన కొడుకు కుమార స్వామి ఓనాదా కొడుకు వినాయకుడు ఓనాదా మన కొడుకు వినాయకుడు ఓనాదా ఇద్దరు కొడుకుల మన ఇద్దరు కొడుకుల తోడవోనాదా బిడ్డలు కావాలనయ్యా ఓనాదా నాకు బిడ్డలు కావాలనయ్యా ఓనాదా అడగంగ 100 మంది ఓనాదా నేను అడగంగ 100 మంది ఓనాదా ఆడల్ల నోడి గట్టు ఓనాదా నేను ఆడల్ల నోడి గట్టు ఓనాదా పిల్లలోడి గట్టు అయ్యా ఓనాదా నాకు పిల్లలోడి గట్టు అయ్యా ఓనాదా పిల్లలు కావాలనయ్యా దేవి నాకు పిల్లలు కావాలనయ్యా ఓనాదా ఇక మునిగేను రో నాకు మునిగేను రో మునిగేను రో నాకు మునిగేను రో నాకు మునిగేను రో ఇల్లు రాలేను రో నాకు మునిగేను రో ఇల్లు రాలేను రో సంకల చెమటలు ఉట్టే సంకల చెమటలు ఉట్టే నోరి జాలియ గుండెలో దల్దలు అన్నాయి గుండెలో దల్దలు అన్నాయి పార్వతి కోరుకోలే అంటే ఎండో బంగారం సీరలో రైతులో నగలో కోరుకోదనుకున్నా రాధా ప్రాణేశ్వర ఆడవిల్ల పొలమైతే ఉంటలేపోతే చచ్చిపోతానంటున్నది శంకరికి అగురుబుగులైతున్నది దిందవుడల్ల పొగదూరా నేను అనుకున్న ఇసొంటి కాలాత్క పని ఏదో చేస్తుంది అనుకున్నా అచ్చిరాక తలగినే బిడ్డలుగా ఉన్నాను అయితే 600 అయిన 100 దీని గర్భాన బిడ్డలు ఉట్టబోరు ఏదైనా విధం చేసి బుదిరకిచ్చి లోనికి తీసుకుపోతాను అనుకున్నాడు శంకరుడు రామా పార్వతమ్మ కోరుకుంటే ఇంకా ఏదన్నా నీకిత్తా కొడుకులు బిడ్డలు అంటున్నావు బిడ్డలు నీకెందుకు భూలోక నగరం లోపల ఉన్న ఆడవాళ్ళందరూ మనకు బిడ్డలే
మగ వాళ్ళందరూ మన కొడుకులే. పార్వతమ్మ కూరగండ్లు ఉడితే నీ గ్లామర్ పోతుంది, నీ చెత్త ఖరాబ్ అవుతుంది. కూరగాయలు ఎందుకు ఆగ లోపలికి పోయి చల్ల తాగుదాం రావే ఓ పార్వతమ్మ. ముసల్తనానికి దసరన్నట్టు సోకత్తంది కానీ పిల్లగాళ్ళు కుడితేనే ముసలు అవుతారా? చింత దట్ట పులుపు సత్తాలి కావాలనండి. ఏంటిదండి? కూరగాయలు కావాలనండి. అండి అంటే అంగత్తకు పోయి పట్టుకొచ్చి నాని ఇస్తాయి. మంచి మాట కొద్ది ఆడోళ్ళు కనుక నాకు ఇవ్వలేదు అనుకో, రేపు పొద్దుగాల ఈ ఊళ్ళో నాకు నీకు ఇద్దరు గిడాకులే కావాలి. పోనీ ఎవరు ఇస్తారే మనకి ఎంపీడీస్తో సర్పంచ్తో ఇప్పిస్తా. ఇల్లు ఇచ్చినట్టే ఇప్పిస్తా ఆడోళ్ళని, లేకుంటే నీకు నాకు ఇద్దరు కిడాకులే కావాలి. అంతేనా? పార్వతి కసంత నా మాటనే లేదయ్యా. నా మాట అయినవయ్యా. నీ మాట నేను వింటగానే నా మాట నీ పెళ్ళాన్ని నేను చెప్తున్నా, నా మాటను వింటా. నీ మొగని చెప్తానా, నీ భార్యని చెప్తున్నా, నా మాట నీ భర్తని చెప్తాను, నువ్వు వినవే. నీ సతిని చెప్తున్నా, నా మాట నీ పతిని చెప్తాను. నేనే ఇస్తవా పొరగల్లని, లేకుంటే నీకు నాకు గిడాకులే. మాట నేను ఎప్పటి గిడాకులే ఇస్తా ఇస్తా అని ఇచ్చిపోతే ఎన్నో రోజులు. ఇప్పుడు మళ్ళీ తాయే అంతేనా? తప్పదా? భగవంత పార్వతమ్మ చూసిన వానాల సంతానం ఇస్తేనేమయ్యి, లేకపోతే నా ప్రాణం తీసుకుంటున్నాదా అని ఏనాడు పార్వతమ్మ వలికిందో. శంకరుని గుండెలు గుబెళ్ళు అన్నాయి, కార్యాలు చల్లు అన్నాయి. భగవంతా వద్దంటే పార్వతి ఇంటలేదా? ఎట్లా నేనేమో వెయ్యాలి ఏడవాలి. ఫలవిత్త మంచి మాటను బట్టే, లేకపోతే చెడ్డ మాటను బట్టే. దీని గర్భాన కాట్ల పుట్టే కర్రెపోసి తప్ప దీని గర్భాన పుట్టే బిడ్డ సంతానం లేదు. ఎట్లా నేనేమి వెయ్యను అనుకున్నాడు. ఇక మాత్రం గల్లోడు లోకాల శంకరుడు, ఉపాయాల గల్లోడు శంకరుడు, విద్యల గల్లోడు, బుద్ధుల గల్లోడు. పార్వతమ్మ నీకు నేను సంతానం ఇత్తగాని మనం ఇద్దరం భార్య భర్తనం కలిసి 7-14 సంవత్సరాలు అవుతల ఎలదీవ గడ్డకు మనం పూజ కట్టినట్టయితే ఆగో నీకు బిడ్డ సంతానం దొరుకుద్దమ్మా ఓ పార్వతమ్మ. పార్వతమ్మ నువ్వు తయారుగా పోయే పార్వతమ్మ, మనం ఆ యొక్క పూజలకు వెళ్ళిపోవాలి అని పార్వతమ్మలో ఇళ్లకు సాగనంపిండు. మరి దీనికి బిడ్డ అయి పుట్టేది ఎవరున్నారు, బిడ్డ అయి దీని గర్భాన జనం పొందేది ఎవరున్నారు అని ఏక దృష్టి పెట్టి అరిచేతరంజనం వేసిగలోకం జగలోకం మధ్యలోకం మాండవలోకం 7-14 లోకాలు ఏనాడు వార చూస్తున్నాడో చూసే వరకు ఇక్కడికి దగ్గర 12 ఆవిడ దొరకొండ పట్నం దగ్గరాదేమో, దొరకొండ పట్నం దగ్గరాదేమో. ఇక పెద్దరాజు అన్నారా సింహద్యమారాజు, సింహద్యమారాజు తోడ పుట్టిండు, పెద్దరాజు అని తోడ పుట్టిండు, నగలోకం అని తోడ పుట్టిండు ఎనోక. అందరికన్నా చిన్నోడు చిలికల పోలరాజు. ఇక సత్యవంతులు గొల్లలు, సామానాధీరుడు, యాపసెట్టు గొట్టలే, యాదవుడు గొల్లరా, రాగి చెట్టు గొట్టలే, రాగముడు గొల్లరా. పారేటి నీళ్ళల్లో పుగిలిచ్చి ఉంచలేదు. ఏట్ల గొల్లోడు అంటే ఏరువారలేదు, కాట్ల గొల్లోడు అంటే కలవలేదు, పుట్ట మీద గొల్లోడు అంటే పురుగు ముట్టలేదు. ఆనాడు తొనకొండ పట్టం లోపల ఆవులు పెరుగుతున్నాయి, గోవులు పెరుగుతున్నాయి. ఏట్ల ఉష్కకు ఎంపిక ఉన్నది కానీ ఆవుల మందకు ఎంపిక లేకపాయే. మందరిగా పాడే మహాశక్తిగా ఉందని ఆనాడు కోరుతే, ఆనాడు నా బిడ్డ సోడలమ్మని పిలిచి మంద మీద కావలి పెట్టిన ఇయ్యాల నా బిడ్డ సోడలమ్మని పిలుచుకొని ఆవిరి లింగంగా చేసి పార్వతమ్మకు బిడ్డ సంతానం ఓడి పెడతాను లోకాల శంకరుడు. మంద మీద ఉన్న సవడలమ్మను ఆగో ఎలిగెత్తి కీకలు పెడతాడు ఆ శంకరుడు. బిడ్డ సవడలవ్వా, సవడలవ్వా సవడలవ్వో, సవడలవ్వా సవడలవ్వో, ఏడా ఉన్నావు బిడ్డ సవడలవ్వో. నీ తండ్రి శంకరుడే నా బిడ్డ, నిన్నది అయ్యబట్టి
చేయబట్టే నా బిడ్డో ఎలుగెత్తికి కాలు కీకలు పెట్టాను ఎలుగెత్తికి కాలు కీకలు పెట్టాను మంద మీద రౌసవడాలమ్మారు మంద మీద రౌసవడాలమ్మారో ఇంట ఉన్నది మంద మీద ఉన్న సవడలమ్మ తండ్రి మాటలు బిడ్డ విన్నది సవడలమ్మ ఎవరే నాకు సంబరం అనిపించే సంతోషం అనిపించే నాకు ఆనందం అనిపించే బిడ్డ సౌడలమ్మా నీతోని ఒక్క పని పడ్డది అందుకే పిలిచిండ్రా నా బిడ్డ సౌడలు బాబు నన్నెందుకు పిలిచినే బాబు నేను అట్టి పుణ్యానికి వెళ్తాను నిన్ను ఆయన నువ్వు లంగవురా నాకు తెలిసేరా నాయన ఎందుకో పిలిచినావు అంటన్నా మీ అవ్వ పార్వతమ్మ పెద్దల కత్తది పెద్దల మాస బాళ్ళ కత్తది బతుకమ్మ పండుగ నా ఇంట్లోకెళ్ళి గౌరమ్మ పట్టుకపోను ఆడవిల్ల నాకు లేదు నాకు ఆడవిల్లల సంతానంగా ఉన్నాయి కావన్నంటే దానికి బిడ్డ అయి పుట్టేది ఎవరు బిడ్డ అయి ఉండేది ఎవరు అని చూసే వరకు కనబడ్డవు అందుకే బిడ్డ నేను పేరు పెట్టి పిలిచిన ఇప్పుడే నువ్వు ఆవిరి లింగమై నా చేతులు ఊడితే నీ అవ్వకు నిన్ను బిడ్డని గావిస్తా అందుకే పిలిచిన నువ్వు ఎగ్గిరంగా ఆవిరి లింగమై నా చేతులుండురా నా కన్న బిడ్డ మొత్తం ఇచ్చిన అరణానా దాడి అన్న
పట్టుకత్తే మంచిలో అవి తిట్టు డాడీ నిన్ను నేను తిడతానా నువ్వు తిట్టుకుంటే నిన్ను నేను తిడతానా అని అంటున్నావా బిడ్డ రాజ్యాలు తిరిగే రంకు సంఘం కూడా దేశాలు తిరిగే దేవ సంఘం కూడా భూములు తిరిగే బుడిగ సంఘం కూడా పెట్ట బొట్టు లేకపోతే పొయ్యిలో బుడిది పెట్టినావు పంట మంచం లేకపోతే కాళ్ళల్లో ఉన్నావు తినే కంచం లేకపోతే పుయ్యల్లో తిన్నావు బూడిద మొక్కపోడా గుట్ట కోసులోడా లంగవురా నువ్వు దొంగవురా అంటున్నావా